రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో ఓపెన్ జిమ్ ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసినట్లు వివరించారు. భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని సీతారాముల ఎదుట ప్రత్యేక పూజలు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కొత్త పోలీస్ స్టేషన్ ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. 44 లక్షలతో నిర్మించిన రూరల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పోలీసు హెల్త్ అవుట్ పోస్ట్, సదరం క్యాంపులను ఎమ్మెల్యే ప్రారంభించారు. బీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. 13 బీసీ కుల సంఘాలకు భవనాల స్థలాల కోసం లక్కీ డ్రా నిర్వహించారు. పరిశ్రమ వ్యర్థాలతో గ్రామం నాశనమవుతుందని గజ్వేలు నియోజకవర్గ భారాస ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. పరిశ్రమను రద్దు చేయాలని రంగాయపల్లిలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు ఇంటింటికి వెళ్లి ఆధార్ కార్డులను తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ భద్రత, సీసీ కెమెరాలపై అవగాహన కల్పించారు. చార్మినార్ ఏసీపీగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య సికింద్రాబాద్ అల్వాలు బృందావన కాలనీలోని ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యల వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో చిరుతను చంపి పాతిపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. గొర్రెలపై పులి దాడి చేసి చంపగా విషం చల్లి ఎరగా వేసి గొర్రెల కాపరి చంపినట్లు అధికారులు తేల్చారు. ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. వనభోజనాలకు వెళ్లి ఆటలాడుతూ 3 యువకులు ఈతకు సరస్సులోకి దిగగా రాజేష్ గల్లంతయ్యాడు. వరంగల్ జిల్లా నర్సంపేట శివారులో వ్యవసాయ బావిలో సంచరిస్తున్న మొసలిని అధికారులు పట్టుకున్నారు. అనంతరం అటవీశాఖ సహకారంతో పాకాల సరస్సుకు తరలించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని రంజని తండాలో ఆగి ఉన్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్ది క్షణాల్లోనే మంటలు తీవ్రమై కారు దగ్ధమైంది. ఖమ్మం జిల్లా ముత్తుగూడెం వద్ద ఈగల్ టీం గంజాయిని పట్టుకుంది. ఏపీ నుంచి హైదరాబాద్కు తెస్తున్నారన్న సమాచారంతో తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. 3 అదుపులోకి తీసుకున్నారు. శాస్త్రీయ విద్యతో భవిష్యత్తు సాంకేతికంగా పురోభివృద్ధి సాధిస్తుందని ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి పేర్కొన్నారు. కాచిగూడలోని కళాశాల అల్యూమిని మీట్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.